వీళ్ళమ్మ మా అమ్మ. ముచ్చటైన కుటుంబం. అమ్మాయి తలదించుకునే విధానం చూస్తుంటే మన వంశాన్ని తలెత్తుకునేలా చేసేలా లేదు. కొంచెం ఎక్కువైంది. ఆ? అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగండి. రేయ్, ఏం చదివావమ్మా? స్వాతి జ్యోతి లాంటి వీక్లీలన్నీ. ఆ వంట వార్పు ఏమైనా? వేడి నీళ్ళు బాగా కాస్తుంది, పెరుగు బ్రహ్మాండంగా చేస్తుంది. మా ఇంజనీలు కూడా తయారు చేస్తారనుకుంటా. సీరియల్ టైం కదండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సీరియల్ ఫ్యామిలీరా? అమ్మో. అబ్బా, పవర్ కట్ టైంలో పెళ్లి చూపులు పెట్టమని పంతులు గారిని కాలా వేళ పడ్డాను. మంచి ముహూర్తం అని ఈ ఎనప రేకుల టైంలో ఇరికించాడు. ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు లేదు. ఈ హత్య కారణం మీకు తెలుసు. మాకు తెలీదు. మీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయిని ఇంకేమైనా అబ్బాయి నచ్చాడో లేదో చెప్తే. నచ్చాడు అంటూ అమెరికా అల్లుడికి అన్నంలో విషయం పెట్టి అత్తే హత్య చేయించడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అత్తే హత్య చేయించిందని ఎందుకు అనుకుంటున్నావు? ఆస్తి కోసం అక్కే హత్య చేయించుంటుంది. చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. ఏమిటి చూసేది? నేను 2222 ఎపిసోడ్ చూశాను. నా అంచనా ప్రకారం ఆ అమెరికా అల్లుడిది హత్య కాదు, ఆత్మహత్యే. కాదు, అత్తే హత్య చేయించింది. కాదు, అక్కే. నేను నిన్ను కన్నదాన్ని, నువ్వు నాకే చెప్తావా? నేను నీ మొగుడినే కన్నదాన్ని. అది ఆత్మహత్యే. ఈ సీరియల్ అయిపోయేసరికి నేను బతుకున్నా లేకపోయినా అది ఆత్మహత్య అని అప్పుడు తెలుస్తుందే మీకు. ఏంటే తెలిసేది వంకాయ్? నీకు మహా తెలుసులే బీరకాయ. అమ్మ నువ్వు ఊరుకోవే. నువ్వు ఊరుకోరా పిల్లవదవా. మా నాన్నే పిల్లవదమంటవే ముసలి అంటానే. అంతా నీ వల్లనే. నా మెడకాయ ఓహో, వెళ్ళను కదా. ఓ పదండి. నేను అమెరికా వెళ్ళిన 6 ఏళ్లలో ఇక్కడ ఆడాళ్ళలో ఇంత మార్పా? సీరియల్ వచ్చే టైంలో ఆకలి అవుతుంది ముర్రు అంటే అన్నం కూడా పెట్టరా ఈ ఆడోళ్ళు. గొప్ప ఎనపరేకుల సంబంధం చూసే పిన్ని. ఈ సంబంధం పోతే ఏంట్రా, ఇంకా 6 డజన్ సంబంధాలు చూశాను నా బిడ్డ కోసం. అమ్మా, 20 రోజుల నుంచి తిప్పిన ఏరియా తిప్పకుండా తిప్పుతానే ఉన్నావు. మొదల కాడి నుంచి అంటే మళ్ళీ రాజమండ్రి తీసుకొచ్చావు. నాకు అలా ఈ పెళ్ళే వద్దా? ఒరే బుజ్జి, ఆ మాట అనుకురా. రేపు నీకు బోరు కొట్టి 4 తిట్టాలన్నా 2 తిట్టించుకోవాలన్నా ఒక భార్య కావాలి కదరా. లైఫ్ అంటేనే ట్విస్టుల మయం రా. నీ లైఫ్ లో కూడా ఏదో ఒక ట్విస్ట్ దూసుకు రాకపోతుందా? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను. అమ్మాయి చూడడానికి చాలా ముచ్చటగా ఉంది కదండి. వీణ వాయిస్తుంటే అచ్చు లక్ష్మీదేవిలా ఉంది కదా. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ బాబాయ్, వీణ వాయించేది సరస్వతి. మరి లక్ష్మి ఏం పేరమ్మా? వీణ. ఇది వీణని నాకు తెలుసమ్మా. నీ పేరేంటి? నా పేరే వేణండి. నాకు ఒక కొడుకు కూతురునండి. ఈ అమ్మాయి నా మేనకోళ్ళ. తల్లి తండ్రి చిన్నప్పుడే పోవడంతో ఇక్కడే మా దగ్గరే పెరిగింది. మా అబ్బాయికి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాం. వీణని లోపలికి తీసుకెళ్ళండి. అలాగే. నేను చెప్పింది అమ్మాయి వీణని. ఇది అమ్మాయి వీణేనండి. అమ్మాయిని. ఓ, తీసుకోండి. రామ్మా. రాజా, మా అబ్బాయి అండి, రాజకీయాల్లో ప్రయత్నిస్తున్నాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. 24 గంటలు మీటింగులు, ఫైటింగులు. అదేమంటే ఊరిని ఉద్ధరించడానికి బయలుదేరాడు పెద్ద యూత్ లీడర్. ముందు ఇంటిని ఉద్ధరించు. అరే, ఓ పక్కన చెల్లికి పెళ్లి చూపులు. ఇంటి పట్టు నుండి చూసుకోవాల్సిన బాధ్యత లేదు. ఏం చూసుకోవాలి? చూపించడానికి మీరున్నారు, చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారు. ఏదైనా తేడా వస్తే చెప్పండి, అప్పుడు నేను చూసుకుంటాను. ప్రతి విషయానికి దౌర్జన్యమేనా? వెళ్ళరా,
వెళ్ళి నీకు నచ్చని వాళ్ళంతా నేను నరికే. బాబాయ్ పెళ్ళిలో కాళ్ళు గడమంటే కాళ్ళు దొరికేసేట్ అయిపోయాడు. మరి తాళి కట్టమన్నప్పుడు డైరెక్ట్ తలకాయ. మీరు ఇంకేదైనా అడగదలుచుకుంటే ఇప్పుడు మనము ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక ఫోన్ చేసుకొస్తాను. వెళ్ళండి బాబు. అరే అసలు నువ్వు మాకు ఏమాత్రం అర్థం కావట్లేదురా. ఇంతమంది పిల్లలు చూస్తే నీకు ఒక్కరు నచ్చలేదురా. ఆల్రెడీ ఇన్సర్ట్ 28 ఏళ్ళు వచ్చినాయి. ప్రాబ్లం ఉందేమో. అవునా అని అడుగు. రే అటువంటిది ఏమైనా ఉంటే చెప్పరా. డాక్టర్ సమరం గారు నాతో ఆల్రెడీ టచ్ లో ఉంటారు ఫోన్లో. అవసరం లేదు. ప్రస్తుతానికి పెళ్లి చూపుల ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసి అర్జెంట్ గా అమెరికాకి నాకు టికెట్ బుక్ చేయండి. ఒరే ఒకటి మాత్రం ఖాయం, నువ్వు అమెరికా వెళ్ళేది పెళ్లి చేసుకుని పెళ్ళంతోనే. మనసులో ఏమన్నట్టు తీసి పారేయ్. మనసులో నుంచి తీసి పారేలా లేదా అని బాగా ఆలోచిస్తున్నాడు. అది చూడరా, నా బిడ్డకేం తక్కువ. చిన్నప్పుడు అందరూ నల్ల శోభన్ బాబు నల్ల శోభన్ బాబు అనేవారు. అసలు నా బిడ్డ మాటి మాటికి నా బిడ్డ నా బిడ్డ అనుకు. అందులో నా పార్టిసిపేషన్ కూడా ఉంది. అదిగో ఆ ఫోటో చూడండి. వీడి ఫ్రెండ్స్ ఆ రేలంగ్ నరసింహరావు, ముత్యాల సుబ్బయ్య, బోయన్ సుబ్బారావు అందరికి పెళ్లి అయిపోయాయి. ఊరుకోవే, నా పక్కన ఉన్న నాయర్ ఇంకా అవ్వలేదు కదా. హలో, ఆ నాయరు నువ్వా? నీకు నూరేళ్ళ ఆయుషయ్యా? నాయర్కి ఏమైందమ్మా? నాయర్కి నాయర్ కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయిందంట్రా. రే నాయరు, కంగ్రాట్స్ రా. నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాను రా. ఇంత సడన్ గా పెళ్లికి రావడం అంటే కష్టం రా. నేను అర్జెంట్ గా బయలుదేరి అమెరికా వెళ్ళాలి. ఇలాగే చెప్తాను. అరే మామ నేను రా బాచిని. నీ పెళ్లికి నేను రాకపోయాడ్రా ఏంటి? వారం రోజులు పెళ్ళా? నాయర్ అంటే మన ఇంట్లో పెరిగిన వాడు, మన మధ్య తిరిగిన వాడు. వెళ్ళకపోతే బాగుండదు. ఏంటి బాబాయ్? లేదురా, బాబాయ్ కార్చుని తిని కడుపులో కరగచ్చి వచ్చి కాట్రోలు ఖరాబ్ అయిపోయింది. బాబాయ్ రావట్లేదు, నేను బుచ్చిగాడు వచ్చేస్తాను. అరే కేరళ కుటెళ్ళి సినిమాలో తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదురా. పనిలో పని షకిల్ కలిసి సెకండ్ ఇచ్చి వచ్చేస్తాం. అది ఎవరే? మీ కజిన్ గుర్రం జలంధర్ బకెట్లు బకెట్లు సొలు గారుస్తున్నాడు. మళ్ళీ ఎవరే? నీ గుర్రం. హాయ్, నీ బక్రా బుచ్చి బాబు కూడా ఉన్నాడు కదే. ఎక్కడికి? బోటింగ్ ఏంటి? బోటింగ్ వస్తున్నాడు. రావే. నేనెందుకు? పదవి చెప్తాను. నాయర్ గారు, పావనితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలా? అరే ఎలా కనిపెట్టేశారు మీరు? ఇందాకటి నుంచి దాని కాలు అనుకొని నా కాలు గోకేస్తున్నారు. ఏ పావని, అక్కడ దాకా వెళ్తాం పదా. ఏముంది అక్కడ? వస్తే చెప్తాను కదా. ఇక్కడే చెప్పొచ్చు కదా. ప్లీజ్ అర్థం చేసుకో రా. అంజలి, అక్కడ దాకా వెళ్ళొస్తాను. ఓకే ఓకే, ఎక్కడి దాకా అయినా వెళ్ళొచ్చు మీరు. మీకు లైసెన్స్ వచ్చేసినట్టే కదా. కుట్టానంటే ఏడ్చాలేళ్ళు. పైన అందంగా చంద్రుడు, చల్లటి గాలి, వెన్నెల్లో బోటింగ్, వెచ్చటి క్యాంప్ ఫైర్. మనిద్దరిని ఇలా వదిలేసి వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవటం బాగానే సెటప్ చేసావు బుచ్చిబాబు. నేను సెట్ చేయడం ఏంటండి? ఊరికే జోక్ చేశాను. ఇంకా మీకేం మైండ్ సెట్ కాలేదా? లేదండి. అవును, మీ బాయ్ ఫ్రెండ్ తో మీ పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకున్నారండి? ఏ బాయ్ ఫ్రెండ్? అదేనండి, రాజమండ్రిలో నన్ను కొట్టించడానికి మనుషులను పెట్టాడు. అయినా ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ ఎంతసేపు, బ్రేకప్ ఎంతసేపు. లైట్ తీసుకోవడమే. ఆ తత్వం మీ మనస్తత్వంలోనే ఉందలేండి. నా మనస్తత్వం మీకెలా తెలుసు? మీరు వేసుకున్న డ్రెస్ కలర్ని బట్టి చెప్పగలిగానండి. అవునా? నీకు కలర్ సైకాలజీ కూడా తెలుసా? అంటే లైట్ గా టచ్ ఉందండి. అయితే చెప్పండి, బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటారు? కూల్ గా, ఇంటెలిజెంట్ గా ఉంటారండి. మరి గ్రీన్? ఏదో బ్యాలెన్స్డ్ గా ఉంటారులేండి. రెడ్? ఆవేశం ఎక్కువ, ప్రతి చిన్న విషయానికి ఓవర్ గా రియాక్ట్ అయిపోతారు. అయ్య బాబాయ్, డైరెక్ట్ గా తిట్టేస్తున్నారండి. ఇప్పుడు ఎవరో గ్యారంటీగా రెడ్. పావని, ఇంత చిన్న విషయానికి అంత ఓవర్ గా రియాక్ట్ అవుతారండి. ఏమైంది? పెళ్లికి ముందే అన్ని జరిగిపోతే గోడకి కూర్చుంటావా నువ్వు? మా వాళ్ళకి చెప్పానంటే నీ తోలు తీసి ఆరేస్తారు. జాగ్రత్త, పద వెళ్దాం. ఎక్కు. వాళ్ళు రావాలి కదే. వాళ్ళని రాత్రంతా ఇక్కడే చావని, అప్పుడే బుద్ధొస్తుంది. అసలు ఏమైంది?
పెళ్లికి ముందే కిక్కు కావాలంట కిక్కు. ఆగవే రాక్షసి నా అయిన మోళే. ఏమైందిరా? అదే అదే అంటే నువ్వు అనుకున్నదే నేనేం అనుకోలేదు. ఆ మెడికల్ షాప్ మ్యాటర్ అదా? అదే రబ్బర్ కి కొబ్బరికి తేడా తెలీదన్నా పెద్ద గబ్బర్ సింగ్ లా ఉన్నాడు కదే. అమూల్ బేబీ అని క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చావు కదే. ఏమన్నాడు ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోమన్నాడు. కాళ్ళు కూడా పట్టుకున్నాడే బాబు. పోనీ ఊవనిపోయావా? ఏంటి అనేది వెదవా, బతిమాలడం తప్ప ఇంకేమీ చేయడు. ప్లీజ్ ప్లీజ్ అంటాడు గాని కనీసం ముద్దైనా పెట్టడు. ఛ! ఎంతసేపు అని వెయిట్ చేయను, కోపం వచ్చి కొట్టేశాను. సర్లే వీడి గురించి వదిలే. నీ బొటిక్ బుజ్జి బాబు సంగతి ఏంటి? బాయ్ ఫ్రెండ్ గురించి అడిగితే లైట్ తీసుకోమంతా. అంటే అమ్మాయి మనసులో వేకెన్సీ ఉందన్నమాట. అంత క్లియర్ గా ఏం చెప్పలేదురా. ఆడోళ్ళది క్లియర్ గా చెప్పర్రా. వాళ్ళు అంటే మన అమ్మహారికి వెళ్ళిపోవాలి.